రాష్ట్రంలో రుతుపవనాలు ముందుగానే ప్రవేశించినా వర్షాలు మాత్రం అంతంత మాత్రమే. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే అధికంగానే నమోదవుతుందని వాతావరణ శాఖ సమాచారంతో రైతుల్లో ఆశలను రెట్టింపు చేసింది. కానీ నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా ఆశించిన స్థాయిలో వానలు కురవకపోవడంతో రైతన్నల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం దుక్కులు దున్ని వరుడి రాక కోసం ఆకాశం వైపు అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉదయమంతా బానుడు భగ్గుమంటున్నాడు. సాయంత్రం వేళ ఆకాశమంతా మబ్బులు కమ్మేస్తుంది. కానీ చినుకులు రావడం లేదు. ప్రతిరోజు సాయంకాలం వేళ ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయి. కమ్ముకున్న మబ్బులను చూసి భారీ వర్షం పడుతుందని రైతులు ఆశపడుతున్నారు. కానీ చిరుజల్లులు కురిసి ఊరుస్తున్నాయే తప్ప ఆశించిన స్థాయిలో వానలు కురవడం లేదు. గత నెలలో అడపాదడపా కురిసిన వానలతో అన్నదాతలు దుక్కులు సిద్ధం చేసుకున్నారు. భారీ వర్షం కురవగానే విత్తనాలు వేసుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. వర్షం రాక కోసం రైతులు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. కొంతమంది రైతులు రేపో మాపో వర్షం కురవకపోదా అన్న నమ్మకంతో పొడి దుక్కుల్లోనే విత్తనాలు వేసుకుంటున్నారు. అయితే పొడి దిక్కులలో విత్తనాలు వేసుకోవద్దని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. 1, 2 సార్లు భారీ వర్షం కురిసిన తర్వాత విత్తనాలు వేసుకోవాలని, తేలికపాటి వర్షాలతో విత్తనాలు విత్తుకుంటే మొలకరాక నష్టపోవాలి వస్తుందని వ్యవసాయ అధికారులు సూచనలు చేస్తున్నారు.